దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను ప్రేమించి ఇది నన్ను ఈ స్థలంలో ఉంచినాడు. అందుని బట్టి దేవుని మనం మహిమపరుద్దాం. మహాకృపగలిగిన దేవుడు ఎన్నికలేని మనల్ని ఆయన యొక్క ప్రేమ చేత మనల్ని నడిపిస్తున్నాడు. క్రీస్తు యొక్క శిలువ త్యాగము, క్రీస్తు యొక్క ప్రేమ మనము గమనించినప్పుడు ఆయన మహోన్నతమైన ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడు. లేదంటే ఈ దినం నీవు నేను సజీవులుగా ఉండలేం. అలాంటి క్రీస్తు ప్రభు ప్రేమను మనము గ్రహించుకొని ఆయనకు సాక్షులుగా నిలబడుటకు సిద్ధపడదాం. మనలో అనేక బలహీనతలు ఉండవచ్చు, అయితే ప్రేమ కలిగిన దేవుడు ప్రతి బలహీనతను క్షమించగలిగిన దేవుడు. అలాంటి క్రీస్తు ప్రభుని మనం కలిగి ఉన్నాం. హృదయం అంతటితో ఆయన్ను ఆరాధించుటకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీ నామానికి స్తోత్రం. ఈ యొక్క సాయంకాలంన మాకు ఇచ్చిన ఈ యొక్క సమయంను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభా, నీ యొక్క సన్నిధానంలో యవనస్తులుగా మేము కూడుకొని ఉంటుండగా దేవా, మా యొక్క ప్రతి జీవిత కార్యములను, మా ప్రతి అడుగును ఎరిగిన దేవా, మా యొక్క నడకను ఎరిగిన దేవా, నీవే మమ్మల్ని సరిచేయమని వేడుకొని వచ్చినాం. నీ వాక్యంలో సెలవిస్తుంది, నేను కూర్చునుట లేచుట అన్నీ నీవు ఎరిగి ఉన్నావు. నాకు తలంపు పుట్టకమునపే నీవు ఎరిగి ఉన్నావు. అయితే ప్రభా, నీవు దయగలిగిన దేవుడివై మమ్మల్ని సజీవులుగా ఉంచుతూ మా యొక్క ప్రతి ఒక్క అడుగును సరిచేయుటకై ఇష్టపడుతున్న దేవా, మమ్మల్ని మేము మీకు పరిపూర్ణంగా అప్పగించుకునేటకు సహాయం చేయండి. బలహీనులమైన మమ్మల్ని నీవే నిలబెట్టమని వేడుకొని వచ్చినాం. ఈ యొక్క సాయంకాలంన ఈ బిడ్డలతో నాతో మీరే ఉండి నడిపించి నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడమని, అయోగ్యుడిని ప్రభా, ఇక్కడ నిలబడుటకు కూడా అర్హత లేనివాడని ప్రభా, సాక్ష్యం లేని జీవితం, ఓ ప్రభా, మోసకరమైన జీవితం, నిన్ను దుఃఖపెట్టిన జీవితం, నీవే కనికరించి నన్ను వాడుకొనమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నాధవలవన్నుడా నారత్నవన్నుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా. నాధవలవన్నుడా నారత్నవన్నుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా. నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే.
ఉండిపోనా నీ ప్రేమ పీటలయందు నే దాగియుందునా నీ ప్రేమ గాయమందు నేనుండిపోనా నీ ప్రేమ పీటలయందు నే దాగియుందునా నీ ప్రేమ నీడలోనా పయనించిపోనా నీ విందుశాలయందు నేనుండిపోనా నీ ప్రేమ నీడలోనా పయనించిపోనా నీ విందుశాలయందు పయనించిపోనా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే నాథవలవన్నుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే నా తల్లి మరచిన గాని నన్ను మరువజాలని నీ దివ్య కల్వరి ప్రేమనే మరచిపోదునా నా తల్లి మరచిన గాని నన్ను మరువజాలని నీ దివ్య కల్వరి ప్రేమ నే మరచిపోదునా నే మరువజాలను దేవా నీ సిలువ ప్రేమను నా ప్రాణనాథుడా నా ప్రేమ పాత్రుడా నే మరువజాలను దేవా నీ సిల్వ ప్రేమను నా ప్రాణనాథుడా నా ప్రేమ పాత్రుడా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే నాథవలవన్నుడా నా రత్నవన్నుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నాథవలవన్నుడా నా రత్నవన్నుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే
స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు అనే పాట పాడుకున్నాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి. స్తుతి ప్రశంస మహిమ ఘనత. స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. ఓ ఆశ్చర్యకరుడా, ఓ మా యేసుదేవా, ఓ ఆశ్చర్యకరుడా, ఓ మా యేసుదేవా, నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము, నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము. స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. ప్రభువుల ప్రభుడవు, రాజుల రాజువు, దేవాది దేవుడవు, సమాధాన కర్తవు, ప్రేమ సంపూర్ణుడవు, కృప చూపి కరుణించువాడవు. ప్రభువుల ప్రభుడవు, రాజుల రాజువు, దేవాది దేవుడవు, సమాధాన కర్తవు, ప్రేమ సంపూర్ణుడవు, కృప చూపి కరుణించువాడవు. సర్వలోక రక్షక సర్వము నీవయ్యా, సర్వలోక రక్షక సర్వము నీవయ్యా, సన్నుతింతును నిన్నే సర్వోన్నతుడా. స్తుతి ప్రశంస మహిమ ఘనత, స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు, పొందుటకు యోగ్యుడవు. ఓ ఆశ్చర్యకరుడా, ఓ మా యేసుదేవా, ఓ ఆశ్చర్యకరుడా, ఓ మా యేసుదేవా, నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము, నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము. స్తుతి ప్రశంస
మహిమ ఘనత స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు పొందుటకు యోగ్యుడవు. సిలువల మాకై నీ బలియాగం పాప విముక్తికి కారణం. నీ రక్తమే పరిహారం క్షమాపణే ఆశీర్వాదం ధన్యమాయే మా జీవితం. సిలువల మాకై నీ బలియాగం పాప విముక్తికి కారణం. నీ రక్తమే పరిహారం క్షమాపణే ఆశీర్వాదం ధన్యమాయే మా జీవితం. నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే నిత్య జీవము నిరంతరము. స్తుతి ప్రశంస మహిమ ఘనత స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు పొందుటకు యోగ్యుడవు. ఓ ఆశ్చర్యకరుడా ఓ మా యేసుదేవా ఓ ఆశ్చర్యకరుడా ఓ మా యేసుదేవా నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము నిన్ను మేము ఎల్లప్పుడూ ఆరాధింతుము. స్తుతి ప్రశంస మహిమ ఘనత స్తుతి ప్రశంస మహిమ ఘనత పొందుటకు యోగ్యుడవు పొందుటకు యోగ్యుడవు. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. అందరం కలిసి పాడుకుందాం. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడెను కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడెను ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను జడియను బెదరను
నా యేసు నాతో ఉండగా జడియను బెదరను. నా యేసు నాతో ఉండగా జడియను బెదరను. నా యేసు నాతో ఉండగా జడియను బెదరను. నా యేసు నాతో ఉండగా అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడెను. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడెను. అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును. అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను. నా యేసు నాతో ఉండగా జడియను బెదరను. నా యేసు నాతో ఉండగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించి మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయం ఇచ్చినాడు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంను మనం చూసుకొని పోతున్నాం. హృదయం అంతటితో దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో గ్రహించుటకు మనం సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడి మనల్ని సరిచేసే దేవుడు. అది ఒక క్రీస్తు ప్రభుకే సాధ్యం. మన యొక్క జీవితంలో చాలా పాడైపోయినటివి, మన జీవితంలో దేనికి పనికిరానేటివి, మన జీవితంలో ఎవరికి ఉపయోగం లేనటివి. అయితే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు నాకు కావాలి. అలాంటి క్రీస్తు ప్రభువును మనం తెలుసుకున్నట్టకై, క్రీస్తు ప్రభువును దర్శించుటకై నీవు నేను వచ్చినాం. అంతేకాదు, దేవుని యొక్క మాటను మనం వినబోతున్నాం. ఆయన నీ కొరకై కార్చిన రక్తము ఈ దినములలో ఆ గొప్ప కార్యంను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో దేవుడు నీతో నాతో ఏం మాట్లాడనే ఉన్నాడో జాగ్రత్తగా మనము హృదయపూర్వకంగా మన యొక్క హృదయములను అప్పగించి విందాం. కృపగలిగిన దేవాని యొక్క నామానికి స్తోత్రములు. పాడైపోయిన మా జీవితములను బాగు చేయి దేవా. మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. పాటల ద్వారా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినావు. నీ శిలువను జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినావు ప్రభువా. నీ బలియాగము మాకు విమోచన. ఇప్పుడు కూడా నీ వాక్యము మమ్మల్ని విమోచించేది దేవా. కనికరించండి. అపవిత్రమైన పెదవులు గలివాడనైన నన్ను బాగు చేసి పవిత్రపరిచి వాడుకునమని, ప్రతి ఆటంకంను తీసివేయమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఎవరిని తృణీకరించే దేవుడు కాదు. మనుషులుగా మనము మన సహోదరులను ఇతరులను తృణీకరిస్తుంటాం, వారిని లెక్క చేయకుండా. కొంతమంది తల్లిదండ్రులని తృణీకరిస్తారు, కొంతమంది పెద్దల్ని తృణీకరిస్తారు, కొంతమంది వారి యొక్క కుటుంబీకుల్ని తృణీకరిస్తారు, అన్నదమ్ములను తృణీకరిస్తారు. తృణీకరించేది మనుష్యుని యొక్క స్వభావం. అందుకే ఈ యొక్క శిలువ ధ్యాన దినములలో, శిలువను గూర్చి మనము ధ్యానించు దినములలో ఒక మంచి మాటను మాటికి చదివినట్టు ఏంటంటే, యెషయా గ్రంథము 53 అధ్యాయంలో 1 వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను.
53 అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. కాబట్టి తృణీకరించుట మనుష్యుని స్వభావం. అయితే దేవుని స్వభావము అలాంటిది కాదు. అటుపోయిన యూత్ మీటింగ్లో మనం చూసుకున్నాం. మనుష్యుడు లేదా దుష్టుడు మరణం నందుట చేత నాకేమాత్రము సంతోషము లేదు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనుష్యుని తృణీకరించలేడు. మనము ఈ యొక్క దినంన ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఇక్కడ నెహెమ్యా గురించి రాయబడుతుంది. నెహెమ్యా అతని పని ఏంటంటే రాజు వద్ద ఉండి రాజుకు పానీయంను ఇచ్చేదానికి గిన్నె అందించేవాడు నెహెమ్యా. అలాంటి పని. ఒక గిన్నె అందించేవానికి ఏమాత్రము బలం ఉండదు. బలం అంటే ఈ ఆధిపత్యం కానీ అధికారం కానీ ఉండదు. అతడు జస్ట్ ఒక సర్వర్, కప్ బేరర్ అని రాయబడుతుంది. అతనికి అధికారం ఉండదు. అతడు రాజునొద్ద నిలబడి మాట్లాడుటకు కూడా భయపడతాడు. అలాంటి చిన్నవాడిగా ఈ యొక్క నెహెమ్యా ఉన్నాడు. అయితే ఆ దినంలో జరిగిన కార్యం ఏంటంటే, ఈ రాజునొద్ద నివసించు ఈ నెహెమ్యా యెరూషలేము గూర్చిన ధ్యాస ఉండుట వలన, దేవుని ప్రజలను గూర్చిన ధ్యాస ఉండుట వలన, ఇశ్రాయేలు దేశం గూర్చిన లేదా యూదా దేశంను గూర్చిన ధ్యాస వలన అతడు అక్కడున్న సమాచారంను తెలుసుకుంటకు ఇష్టపడినాడు. అక్కడ యూదా దేశంలో జరుగుతున్న కార్యములన్నింటినీ తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న తర్వాత అతనికి హృదయము విరిగిపోయినది. అతని యొక్క ఆశలు ఆ యొక్క యెరూషలేము ప్రాంతం కానీ, యూదా ప్రాంతం కానీ, యూదా జనులు కానీ, దాని బానిసత్వంలో కానీ, ఆ యొక్క దుఃఖంలో కానీ, వేదనలో కానీ ఉండుటకు ఆయన హృదయము ఏమాత్రము ఇష్టపడట్లేదు. అందుకొరకై అతడు ఆ మాటలు వినిన తర్వాత యూదా ప్రజలు ఎలాగూ బాధపడుతున్నారో, ఎలాగూ బాధను అనుభవిస్తున్నారో వినిన తర్వాత అతని యొక్క హృదయము ఎంతో వేదనతో నింపబడింది. చూడండి, 1వ వచనంలో చదువుకుంటే, హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేను మాసంన నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయాను ఒకడు, యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఈ మాటలు విన్నాడు. 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఇది నెహెమ్యా తన వేదనను, తన బాధను దేవుని ఎదుట మొరపెట్టుచున్నాడు, దేవుని ఎదుట ఉంచుచున్నాడు. అయితే ఈ వ్యక్తి చిన్న పని చేయు వ్యక్తి అయినా కూడా దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటున్నాడు. దేవుడు అతని మొరను ఆలకించినాడు. దేవునికి మొరపెట్టినప్పుడు
దేవుడు అతని మొరను ఆలకిస్తున్నాడు. మనము చాలాసార్లు మన పక్కవారిని కానీ, మన ఎదుటి వారిని కానీ, లేదా సహోదరులను కానీ చాలా తక్కువ వారిగా ఊహిస్తుంటాం, వారిని తృణీకరిస్తాం. దేవుడు తృణీకరించే దేవుడు కాదు. క్రీస్తు ప్రభునే తృణీకరించిన దౌర్భాగ్యులం మనం. ఒకసారి గమనిస్తే ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యంను తృణీకరించినావు? యవనస్తుడు అయిన నీవు ఎన్నిసార్లు దేవుని వాక్యంను తృణీకరించినావు? ఎన్నిసార్లు దేవుని యొక్క ప్రేమను తృణీకరించినావు? అయితే దేవుడు నిన్ను తృణీకరించలేదు. దేవుడు నిన్ను తృణీకరించలేదు. ఎంత గొప్ప దేవుడిగా ఉన్నాడు ఒకసారి గమనించు. ఈ దినమున నెహెమ్యాను గూర్చి చూస్తున్నప్పుడు అతడు గిన్నె అందించువాడైనా కూడా అతని యొక్క ప్రార్థన, అతని యొక్క మొరను దేవుడు ఆలకిస్తున్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, నా పాపమును క్షమించు, నా పితరుల పాపమును క్షమించు, నా సమాజం యొక్క పాపమును క్షమించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానంను బట్టి ఆ రెస్టరేషన్ను పొందుకుంటున్నాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ జనం ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, నిందలతో నింపబడుచున్నారో, దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేల్ ప్రజలు కానీ, దేవుని ప్రజలైన యూదా ప్రజలు కానీ ఎలాంటి వేదనతో ఉన్నారో, ఆ వేదన నుంచి విడిపిస్తానని దేవుడు ఇచ్చిన మాటను దేవుని యొద్ద ఉంచుతున్నాడు. దీని నుంచి మనము గమనించవలసింది ఏంటంటే, నీవు ఎలాంటి వాడవైనా, ఎంత చిన్నవాడవైనా, దేవుడు నిన్ను తృణీకరించే దేవుడు కాదు. దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. యవనస్తుడు అయినా నీవు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి కావలసిన వాడను. దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో మనము గమనించాలి. దేవుడు యవనస్తులను కోరుకుంటున్నాడు. దేవుడు ప్రతి వ్యక్తిని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఎవ్వడు నశింపకూడదని దేవుడు ఆశ కలిగి ఉన్నాడంట. మనలో ఆ గ్రహింపు లేదా ఆ మాట యొక్క గ్రహింపు మనలో ఉంటున్నదా? అరే, నేను నశించిపోకూడదని నన్ను తృణీకరించలేదు, నేను తృణీకరించినా కూడా ఆయన నన్ను తృణీకరించలేదు అని ఏమాత్రమైన గ్రహింపు ఉందా? క్రీస్తు ప్రభువు శిలువ మరణం నొందినప్పుడు ఆయన మనుషులందరూ మార్మన్స్ పొందాలని, మనుషులందరూ విడుదల పొందాలని ఆయన సొంత ప్రాణంను అర్పించుకున్నాడు. అలాంటి క్రీస్తు ప్రభు నిన్ను తృణీకరించుటకు ఎలాగూ ఆయనకు మనస్సు ఉంటుంది. చాలామంది అనుకుంటుంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు నన్ను వదిలిపెట్టినాడు, దేవుడు నాకు సహాయుడుగా లేడు, నేను ఒంటరి వాడిని అయిపోయినాను. అయితే దేవుడు అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు. అంటే ఎలాంటి ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా వారిని తృణీకరించుటకు దేవుడు ఇష్టపడుటలేదు. నీవు దేవునికి కావాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, ఒక గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయంట, వెండివి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి
ఘనత నిమిత్తమై పాత్రయ్యి ఉండును. కాబట్టి యజమానుడు వాడుకొనుటకై నిన్ను తృణీకరించక దేవుడు నిన్ను ఒక పవిత్రమైన పాత్రగా నిన్ను సరిచేస్తున్నాడు. ఎన్ని పాత్రలు ఉన్నా, బంగారు ఉన్నా, కర్రం ఉన్నా, వెండి ఉన్నా, ఎన్ని పాత్రలున్నా యజమానుడు వాడుకోవాలని. అంటే మనము ఒక విధంగా ఆలోచిస్తే ఇది దేనికి పనికిరాదు అని పక్కకి వేసేసిన ఆ పాత్రను కూడా దేవుడు వాడుకునేటకు ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు అలాంటి పాత్రలను కూడా ఇష్టపడుతున్నాడు, త్రోసివేసే దేవుడు కాదు. మనం చాలాసార్లు తప్పిపోయిన కుమారుడిని గూర్చి మనము ధ్యానిస్తుంటాం. అతడు తండ్రిని విడిచి తండ్రికి విరోధముగా వెళ్ళిపోయినాడు. అయితే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, దూరంగా ఉన్నప్పుడు తండ్రిని తృణీకరించినాడు. తండ్రి ఆస్తిని భాగముగా తీసుకొని వెళ్ళిపోయినాడు. దుర్వ్యాపారం చేసి దాన్ని అంతటిని పాడు చేసినాడు. పాపములో, వ్యభిచారంలో, జారత్వములో, త్రాగుడులో జీవించినాడు. అయితే తండ్రి వాడింకా దూరంగా ఉన్నప్పుడే చూచి వాడి మీద కనికరపడినాడు. దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం? ఎలాంటి దౌర్భాగ్యుడమైనా, ఎలాంటి దుష్టుడమైనా, పాపివైనా దేవుడు నిన్ను తృణీకరించడని. నెహెమ్యాను చూస్తున్నప్పుడు ఏం తెలుసుకుంటున్నాం? ఎంత చిన్నవాడవైనా, ఎంత చిన్న పని అయినా దేవుడు నిన్ను తృణీకరించక వాడుకుంటాడు. తిమోతికి రాసిన పత్రికలు మనం చూసుకుంటున్నాము. దేవునికి ఉపయోగపడు లేదా యజమానునికి ఉపయోగపడు పాత్రగా నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. అంటే నిన్ను తృణీకరించటకు ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ చూస్తున్నాం, ఎంత దౌర్భాగ్యుడమైన పాపివైనా దేవుడు నిన్ను తృణీకరించకుండా నీ కొరకై కనికరముతో ఎదురు చూసే దేవుణ్ణి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, యవనస్తునిలో అనేకమైన దుష్టమైన జీవితాలు, అలవాట్లు ఉంటాయి. యవనస్తులు వారి యొక్క జీవితంలో నేను పనికిరాను అనే ఆలోచనతో ఉండేవారు ఉంటారు. కొంతమంది యవనస్తులు నా జీవితం ఎవరికి ఉపయోగం లేదు కనుక, లేదా యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా కూడా నా జీవితం ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి నేను మరణించుట ఎంతో మేలుకరము అని ఆలోచించేవారు కొంతమంది ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఎలాంటి వాడివైనా, దుష్టుడివైనా, చిన్నవాడివైనా, నీవు దేవునికి కావాలి. నీవు దేవునికి కావాలి. దేవుడు నిన్ను తృణీకరించడం లేదు. మనం ఇందాక చదువుకున్నాం 19వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన. నశించిపోయినా, ఇక్కడ మనం ఇంకొక మాటను చూస్తున్నాం. నశించిపోయిన వాడిని కూడా తృణీకరించడం లేదు. ఇంకో మాట మనము చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
చచ్చిన వారిని కూడా తృణీకరించడం లేదు. చచ్చిన వారిని కూడా తృణీకరించుటలేదు. ఒక స్త్రీ పాపము చేయి లేదా పాపాత్మురాలైన స్త్రీ సీమోను అనే పరిసయ్యుని ఇంటికి వచ్చినది. క్రీస్తు ప్రభును ఎదుర్కొనుటకై వచ్చినది. ఆమె ఆయన ఎద్దుకు వచ్చి ఏడుస్తున్నది, పశ్చాత్తాపడుతున్నది, తన కన్నీళ్లతో ఆయన పాదములు తుడుస్తున్నది. అక్కడ సీమోను అనుకుంటున్నాడు, ఇలాంటి పాపాత్మురాలైన స్త్రీ ఈయనను ముట్టుచున్నదే. దేవుడు ఆ స్త్రీని తృణీకరించలేదు. ఎంత చెడిపోయిందో మనకు తెలియదు. నీవు నేను ఎంత చెడిపోయినామో అది నీకు నాకు తెలుసు. ఎంత చెడిపోయినా కూడా దేవుడు ఆమెను క్షమిస్తున్నాడు. ఆమె అన్న మాట ఏంటంటే, ఇక పాపము చేయొద్దు, నీ పాపములు క్షమింపబడినాయి, ఇక పాపం చేయదు, సమాధానము గలదానవై వెళ్ళుము. తృణీకరించలేదు. చాలామంది అనుకుంటుంటారు, నా పాప జీవితం బహు భయంకరమైంది, నేను డ్రగ్స్లోనూ లేదా వ్యభిచారంలోనూ లేదా త్రాగుడులోనూ భయంకరమైన జీవితంలోనూ నేను ఇరుక్కుపోయినాను, ఇంకా నాకు విడుదల లేదు, ఇంకా నేను దీని నుంచి బయటికి రాలేను, ఇంకా నన్ను ప్రేమించేవారు లేరు, నేను దగ్గర తీసేవారు లేరు, సమాజంలో నాకు అవమానం ఎదురైంది, సమాజంలో నేను ఒక దుష్టునిగా, ఒక దౌర్భాగ్యునిగా, ఒక పాపిగా నేను జీవిస్తున్నాను, నాకు ఇంకా మరణమే శరణము అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే క్రీస్తు ప్రభు నిన్ను తృణీకరించట్లేదు అనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్న ఆ భాగములో సీమోను ఆమెను చూచి, ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఈమె పాపాత్మురాలు, ఈమె క్రీస్తు ప్రభుని ముట్టుతున్నదే, ప్రవక్తను లేదా క్రీస్తు ప్రభును ముట్టుచున్నదే. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నా కూడా నేను తృణీకరించను. ఎలాంటి దేవుడు చూడండి. ఈ తృణీకరించను అనే మాటను మనము ఈ దినం విన్నాం. దీని ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన కార్యం ఏంటంటే నీవు దేవునికి కావాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి నీ హృదయము దేవునికి ఇచ్చుటకై సిద్ధపడుచున్నావా? మన యొక్క హృదయంలో చెడిపోయినాయి, మన యొక్క జీవితంలో బహుభయంకరమైనటివి. దేవుని వాక్యం సెలుస్తుంది, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది చెడిపోయినది. అయితే దేవుడు తృణీకరించక నిన్ను కోరుకొనొచ్చిన దేవుడు. మరి ఈ దినంన నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవునికి నీ యొక్క హృదయం నిచ్చుటకు సిద్ధంగా ఉన్నావా? నీవైనా నేనైనా నీ హృదయమును దేవుడు కోరుకుంటున్నాడు. నీవైనా నేనైనా చెడిపోయిన వాడనైనా చెడిపోయిన నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నీవెంత చిన్నవాడివైనా, నేనెంత చిన్నవాడినైనా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా దేవుడు కోరుకుంటున్నాడు. చెడిపోయినా కూడా నీ కొరకై కనికరముతో వేచి చూస్తున్న దేవుడు. అలాంటి దేవుని మనము మన యొక్క హృదయంలో చేర్చుకుందాం.
అలాంటి దేవునితో ఫ్రెండ్షిప్ చేద్దాం, అలాంటి దేవునితో మనం నడుస్తాం. నీ యొక్క జీవితము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఈ నెహెమ్యాని గురించి మనం చూస్తున్నాం. ఈ నెహెమ్యా దాని తర్వాత రాజుకు గిన్నె అందించువాడైన ఆ నెహెమ్యాను దేవుడు వాడుకున్నప్పుడు, దేవుడు అతని మొరను విని తృణీకరించక ఆ చిన్న వ్యక్తిని వాడుకున్నప్పుడు 52 దినములలో యెరూషలేము మొత్తం ప్రాకారం కట్టినాడంట. ఎంతో గొప్ప పని. కాబట్టి దేవుడు నిన్ను అలాగ ఉపయోగించుకుంటాడు, తృణీకరించక నిన్ను వాడుకునే దేవుడు. అందుకే గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలున్నా యజమానుడు వాడుకోదగిన పాత్రగా నీవు పవిత్రంగా ఉండి ఆయనకు ఉపయోగపడాలి. నీవు నేను ఎలాగ ఉపయోగపడాలి? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవాని యొక్క నామానికి స్తోత్రములు. మమ్మల్ని తృణీకరించక మమ్మల్ని వాడుకున్నట్టుకై నీ యొక్క పనిలో నీకు ఇష్టమైన వారిగా ఉంచుకున్నట్టుకై నీ యొక్క ప్రేమను మేము అనుభవించుటకై మా చెడిపోయిన జీవితంలో, మా పాడైపోయిన బ్రతుకులను, దుష్టమైన జీవితంను బాగు చేయుటకై, బాగు చేసి నిలబెడుతున్న దేవా నేను స్తుతిస్తున్నాం. ఓ ప్రభా, నీవు మమ్మల్ని ఇంకా తృణీకరించలేదు. మేము నిన్ను తృణీకరించినాం, మేము నిన్ను సిలువ వేసినాం, నిన్ను దుఃఖపరిచినాం, మా పాపముల చేత నిన్ను ఎంతో దుఃఖపరిచినాం. అయితే నీవు మమ్మల్ని త్రోసివేయలేదు, తృణీకరించలేదు, మమ్మల్ని ఓ ప్రభా అలాగూ విడిచిపెట్టలేదు. అందుని బట్టి నేను స్తుతిస్తూ, ప్రభా నీకు నమ్మకస్తులమై జీవించడానికి సహాయం చేయండి. కొద్ది మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఓ ప్రభా మరణమే శరణం అన్నట్లుగా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది నా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇంకా నాకు ఏ విడుదల లేదు అనేవారు ఉన్నారో, వారందరిని విడిపించమని వేడుకొని వచ్చినాను. నన్ను కూడా విడిపించండి, శక్తిని దయచేయండి. ఓ తండ్రి, నన్ను ప్రేమిస్తున్నావని నిన్ను నమ్ముచు అయినా నిన్ను స్తుతిస్తూ నీ కొరకై బ్రతుకుచున్నాను. నా బలహీనతలు ఎన్నైనప్పటికీ నన్ను క్షమించి నిలబెడుతున్న దేవా, నా అపరాధములన్నింటినీ క్షమిస్తూ నిలబెట్టుచున్న దేవా, మమ్మల్ని నిలబెట్టగలవని నమ్మొచ్చు. ప్రతి బిడ్డనలాగు నీవే నిలబెట్టి మేము నీ రాజ్యంలో చేరే వరకు నీకు నమ్మకస్తులమై ఉండి నీకు సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేసి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యము తోడేయండి. ఆయనకు నమ్మకస్తులమై జీవించినట్లుగా ఆయన యొక్క రెక్కల నీడలో నివసిస్తూ ఆయనకు ఉపయోగపడు పాత్రలుగా ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.